ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 12వ తేదీన జరిగిన మ్యాథ్స్ పేపర్ డిస్కస్ చేద్దాం. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, విధంగా జనరల్ నాలెడ్జ్ ఏ విధంగా ఇచ్చాడు చూద్దాం. మొదటి ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 దీనిని రద్దు చేసింది. క్యాపిటేషన్ ఫీజును రద్దు చేసింది. విద్యా హక్కు చట్టం 2009. తర్వాయి ప్రశ్న, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారం తెలపవలసిన దరఖాస్తును ఈ కాల వ్యవధిలో పరిష్కరించాలి. 1 నెల రోజుల్లో పరిష్కరించాలి. తర్వాయి ప్రశ్న, ఎన్ఈపి 2020 ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ 2022 ప్రతిపాదించిన గణిత బోధనలో వ్యూహాల గురించి సరైన సమాధానం గుర్తించండి. క్రింది వానిలో A, B రెండు కూడా సరైనవే. మూర్తానుభవాల నమూనా, అనుభవము, మౌఖిక భాష, చిత్రాలు, రాత సంకేతాలు. 4 గడుల నమూనా, 4 బ్లాక్ మోడల్. మౌఖిక గణితము, నైపుణ్య బోధన, నైపుణ్య అభ్యాసము, గణిత క్రీడలు. రెండు కూడా సరైన సమాధానాలే, A, Bలు. తర్వాయి ప్రశ్న, విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టిన వారు. విద్యా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది విద్యాంజలి పథకాన్ని. తర్వాయి ప్రశ్న, రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఉద్దేశాలు క్రింది వానిలో 1, 2, 3 మాత్రమే. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ యొక్క ఉద్దేశాలు 6 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించినది ఇది. అదేవిధంగా పిల్లలను గణితము, విజ్ఞాన శాస్త్రము, సాంకేతికతలో ప్రయోగాల ద్వారా ప్రేరణ కలిగించట, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని RMSA ద్వారా అమలు చేయుట. ఈ 3 కూడా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ యొక్క ఉద్దేశాలే. 4th మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, మతము, జాతి, కులము, లింగము, పుట్టిన ప్రదేశం ఆధారంగా రాజ్యం వివక్ష చూపరాదని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ 15వ అధికరణ. తర్వాత ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 మరియు పర్యావరణ శాస్త్ర పాఠ్య ప్రణాళిక తయారీకి ఈ సిద్ధాంతం ఆధారమైనది. సాంఘిక నిర్మాణాత్మకవాదం ఆధారమైనది. తర్వాత ప్రశ్న, రక్తంలో, వర్ణంలో భారతీయులై ఉండి అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, నైతికతలో, మేధస్సులో ఆంగ్లేయులుగా ఉండే కొత్త వర్గాన్ని ఏర్పరచడం ఇంగ్లీష్ విద్య లక్ష్యం తెలిపింది ఎవరు క్రింది వానిలో? లార్డ్ మెకాలే తెలిపారు. లార్డ్ మెకాలే. ఇంపార్టెంట్ కొటేషన్. తర్వాత ప్రశ్న, బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి విద్యాభ్యాస ప్రారంభ సమయంలో జరిగే ఉత్సవం పబ్బజ్జా. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. క్రింది వానిలో ఏబీలు మాత్రమే సరైనవి. 1984 యునెస్కో నియమావళి, అదేవిధంగా 1977 ఎన్సీఆర్టీ నియమావళి. ఈ 2 మాత్రమే సరైనవి. ఇవి స్కూల్ అసిస్టెంట్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్. సైకాలజీ చూడండి. మొదటి ప్రశ్న, అర్ధరహిత ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. తర్వాత ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం శిశువు ఎదుర్కొనే మొదటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం, అపనమ్మకం. తర్వాత ప్రశ్న, స్మృతి ప్రక్రియకి సంబంధించి సరైన క్రమం క్రింది వానిలో? ఎన్కోడింగు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం.
తర్వాత ప్రశ్న, ఒక పిల్లవాడు పిల్లితో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ పిల్లి కరుస్తుందేమని భయపడుతున్నాడు. అతని యొక్క సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. తర్వాత ప్రశ్న, ఒక బాలునికి డాక్టర్ ఇంజెక్షన్ చేయటం వలన డాక్టర్ అంటే భయం ఏర్పడింది. అప్పటి నుండి అతను ఆ డాక్టరే కాకుండా ఇతర డాక్టర్లన్నా భయపడుతున్నాడు. ఇది ఉద్దీపన సామాన్యీకరణ. తర్వాత ప్రశ్న, స్పీర్మ్యాన్ ప్రకారం వ్యక్తి చేసే అన్ని ప్రజ్ఞాపరమైన కృత్యాలలో ఉండే కారకం జనరల్ ఫ్యాక్టర్, సామాన్య కారకం. తర్వాత ప్రశ్న, అనుకరణ అభ్యాసంలో సోపానాల వరుస క్రమాన్ని గుర్తించండి క్రింది వానిలో. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. మొదటగా అవధానము, తర్వాత ధారణ, తర్వాత నిష్పాదన, చివరగా పునర్భరణం. తర్వాత ప్రశ్న, ఒక అబ్బాయి గణితం బాగా చేస్తాడు. ఇప్పుడు అతను ఎకనామిక్స్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకమనేది ధనాత్మకం, అనుకూలం. తర్వాత ప్రశ్న, ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి క్రింది వానిలో. ఏబిసి సరైనవి. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష, వ్యక్తిగత శక్తి శాబ్దిక పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, సామూహిక శాబ్దిక వేగ పరీక్ష, ఆర్మీ బీటా పరీక్షకి సామూహిక వేగ అశాబ్దిక పరీక్ష. ఏబిసి మాత్రం సరైనవి, డి మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యాసన నియమం కానిది. పూరణ నియమం అనేది థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యాసన నియమం కాదు. మిగిలినవి కూడా సరైనవే. ఫలిత నియమము, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం థార్న్డైక్ ప్రతిపాదించారు. ఇవి సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూసినట్లయితే మొదటి ప్రశ్న, హోమీ జహంగీర్ బాబా ఈ రంగానికి చెందినవారు. న్యూక్లియర్ ఫిజిక్స్కి చెందినవారు, న్యూక్లియర్ ఫిజిక్స్ రంగానికి చెందినవారు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. కాలుష్యం నుండి కావేరీ నది జలాలను పరిరక్షించేందుకు చేపట్టిన చర్య ఆపరేషన్ కావేరీ నిశ్చరిత, రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. ఉగ్రవాద సంస్థపై భారత సైన్యం చేసిన దాడి ఆపరేషన్ బందర్. అదేవిధంగా తుర్కీ మరియు సిరియాలోని భూకంప బాధితులకు భారత్ అందించిన సహాయక చర్య ఆపరేషన్ దోస్త్. అదేవిధంగా ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా భారత్కు చేర్చేందుకు చేపట్టిన చర్య ఆపరేషన్ అజయ్. పై మూడు కూడా సరైనవే. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని ధరను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్, మిగిలినవి కూడా సరైనవే. న్యూక్లియర్ ప్రోటోకాల్ ట్రీటీ ఎన్పిటి 1978 ఇచ్చేది, రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. న్యూక్లియర్ ప్రోటోకాల్ ట్రీటీ ఏ సంవత్సరమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలిస్తే. తర్వాత ప్రశ్న, భారత రాజ్యాంగంలోని బంగారు త్రిభుజం అనేది వీటిని సూచిస్తుంది. ఆర్టికల్ 14, 19, 21 భారత రాజ్యాంగంలో బంగారు త్రిభుజం అనేది ద గోల్డెన్ ట్రయాంగిల్. తర్వాత ప్రశ్న, స్వాతంత్రోద్యమ ఘట్టాలు సంవత్సరాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. చంపారన్ సత్యాగ్రహం 1917, సహాయ నిరాకరణ ఉద్యమం 1920, శాసనోల్లంఘన ఉద్యమం 1930, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా 1942. తర్వాత ప్రశ్న, భారతదేశంలో పొడవైన సముద్రపు బీచ్ మెరీనా బీచ్, చెన్నై.
తర్వాత ప్రశ్న కవులు పుస్తకాలకు సంబంధించి సరైన ధరను గుర్తించండి క్రింది వానిలో. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఏబి వాజ్పేయి పుస్తకం. 4 decades in పార్లమెంట్ మొరార్జీ దేశాయ్. నేచర్ క్యూర్ ప్రణబ్ ముఖర్జీ. ద కోయిలేషన్ ఇయర్స్ ఇంకా పివి నరసింహారావు గారు. ఏ లాంగ్ వే. తర్వాత ప్రశ్న డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈ గ్రంథానికి గాను జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది. విశ్వాంబరకి జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది. తర్వాత ప్రశ్న స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిని సరైన సమాధానం గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. చిప్కో ఉద్యమం ఉత్తరాఖండ్. సైలెంట్ వ్యాలీ ఉద్యమం కేరళ తెలిసిందే. బిష్ణోయ్ ఉద్యమం రాజస్థాన్. నర్మదా బచావో ఆందోళన గుజరాత్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన సమాధానాలను గుర్తించండి. బీసీడీ మాత్రమే సరైనవి. వీణ చిట్టిబాబు. మృదంగం ఎల్లా వెంకటేశ్వరరావు గారు. వైలిన్ ద్వారం వెంకటస్వామి నాయుడు. బిస్మిల్లా ఖాన్ దేనికి సంబంధించిన వారో కామెంట్ చేయండి. తర్వాత ప్రశ్న జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు క్రింది వాణిలో? అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆస్కార్ అవార్డ్స్ మీద 2025లో ఈ చిత్రం ఆస్కార్ ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. అనోరా. మన యూట్యూబ్ ఛానల్లో ఆస్కార్ అవార్డులు వీడియో పెట్టడం జరిగింది, చూడండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో సరైన జతను గుర్తించండి. ప్రథమ చికిత్స ఇస్మార్క్ ఇది మాత్రం సరైనది. తర్వాత ప్రశ్న 76వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైంది ఎవరు క్రింది వానిలో? మారిషస్ అధ్యక్షుడు. ఇండోనేషియా అధ్యక్షుడు. 76వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైంది ఎవరంటే ఇండోనేషియా అధ్యక్షుడు హాజరయ్యారు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2025లో జనవరిలో ఎక్కడ జరిగింది? దావోస్లో జరిగింది ఇది. తర్వాత ప్రశ్న యుఎస్ఏకు 46వ అధ్యక్షుడు ఎవరు? జో బైడెన్. తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో 2025 జనవరిలో ప్రకటించిన పద్మభూషణ్ పురస్కార గ్రహీత కానివారు? డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు. తర్వాత ప్రశ్న మనమిత్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్య దీనిని అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించబడింది. వాట్సాప్ గవర్నెన్స్ని అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించబడింది. ఇవి పెర్స్పెక్ట్ ఎడ్యుకేషను, సైకాలజీ, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. రీసెంట్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లో ఇచ్చిన ప్రాక్టీస్ బిట్స్ ఉన్నవి. థ్యాంక్ యూ.